ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ప్రకటించిన ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి ఆ జిల్లా అని వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఈ పట్టణం చుట్టూ 250కి పైగా గ్రామాలున్నాయని, వాటన్నిటికంటే ఇదే పెద్ద పట్టణమని ఓ యువతి చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు మార్కాపురాన్ని జిల్లా చేస్తానని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని అన్నారు. అంతేకాకుండా మార్కాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోంది అని పేర్కొన్నారు. ఇప్పటికే పలు హామీలు అమలు చేసినట్లు సీఎం తెలిపారు. ఇదిలా ఉండగా ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారని ఒక వైద్య విద్యార్థి అడిగిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పనిలోనే ఉంటా. మీకన్నా చురుగ్గా, కొంతమంది యువకుల కన్నా ముందు చూపుతూ ఆలోచిస్తా. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. చాలా వరకు మందులకు అలవాటు పడకూడదని సీఎం చంద్రబాబు వివరించారు.